శ్రీ శివచండీ సేవా పీఠంలోని శివచండీ అమ్మవారి వద్ద భక్తులు కోరిన విదేశీయానం కోరికలు తప్పక తీరుతాయని పీఠాధిపతి త్రినాథ్ శర్మ అన్నారు. మల్కాజ్గిరి వసంతపురంలోని శ్రీ శివచండీ సేవా పీఠంలోని దేవీ శరన్నవరాత్రి సందర్భంగా అమ్మవారు అన్నపూర్ణ అలంకారాకృతిలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పీఠాధిపతి త్రినాథ్ శర్మ మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి అమ్మవారికి నిత్య పూజలు జరుగుతాయన్నారు. ముఖ్యంగా శరన్నవరాత్రులలో అమ్మవారికి ప్రతినిత్యం వివిధ రూపాలలో అమ్మవారిని అలంకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రతి ఒక్క భక్తులు కోరుకున్నవి నెరవేరుతాయన్నారు. సంతానం లేని వారికి సంతానం, జాతక దోషం, విదేశీయానం, గృహ నిర్మాణం, వ్యాపారాభివృద్ధి, వివాహాలు కాని వారికి జాతక సమస్యలు నివారించి వివాహయోగం ఇత్యాది కార్యక్రమాలకు పరిష్కార మార్గం చూపడం జరుగుతుందని వెల్లడించారు. స్థానికీ భక్తులే కాకుండా తదితర ప్రాంతాల నుండి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా రావడం జరుగుతుందని, వారి కోరికలు చండీ అమ్మవారు తీర్చిందని తెలిపారు. ఈరోజు అన్నదానం పర్టికులర్గా అనుకున్న వాళ్ళే చేయాలి. పర్టికులర్గా అన్నదానం కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్లో చేస్తారు. మైశాఖం వాళ్ళు ఏం చేస్తారు, పండుగ ఈరోజు 10 రోజులు దేశం రోజు చేస్తే మంచిగా ఉంటారు. లాస్ట్ అన్నదానం చేస్తే చాలా లాస్ట్ రోజే చేస్తారు. ఇక్కడ పశుపాలంకరణ చిన్నబాబు చిన్న నేను మర్చిపోతాను. నవీన్ వస్తారండి, అది కెమెరా పంపిస్తాను. ఓకేనా? అందరికీ నమస్కారం. మేము మన శివచండీ సేవాపీఠం వసంతపురి కాలనీ మల్కాజ్గిరిలో మేము పీఠం స్థాపించి కూడా దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. ఈ పీఠంలో ఎప్పుడు కూడా నిత్యము కార్యక్రమాలు, మేము శుభ కార్యక్రమాలు చేస్తున్నాము. అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, జపాలు, హోమాలు, అన్ని శుభ కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక్కడ అమ్మవారు పేరు చండీ అమ్మవారు. ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ దగ్గరికి వచ్చి ఎవరైతే ఏమైతే కోరుకుంటారో వాళ్ళకి వెంటనే కోరికలు తీరుతున్నాయి. మేము కూడా చాలా కార్యక్రమాలు, జపాలు కానీ, హోమాలు కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. అందరికీ చాలా హెల్ప్ఫుల్గా మేము మంచి మంచి కార్యక్రమాలు అయితే ఇక్కడ చేస్తున్నాము. అమ్మవారి పేరండి చండీ అమ్మవారు. ఈ అమ్మవారు నవరాత్రులు మేము చాలా ఘనంగా ఎప్పుడూ నిర్వహిస్తాము. ఈరోజు అన్నపూర్ణ అమ్మవారు 3వ రోజు కాబట్టి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిపించాము. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎవరొచ్చి ఏ కోరికలు అమ్మవారు అనుకున్నా కానీ సంతాన విషయంలో కానివ్వండి, వివాహ విషయంలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఏం కోరుకుంటే అవి తప్పనిసరిగా వారి కోరికలన్నీ అమ్మవారు తీరుస్తున్నారు. అలాగే మమ్మల్ని కూడా ప్రజలు చాలా వరకు ఆదరిస్తున్నారు. అందుకని ఈ కార్యక్రమాలు మేము ఈ పీఠం ఇలా ఈ విధంగా మేము ముందుకు జరిపించడం జరుగుతుంది. అంటే మీ శక్తిపీఠం ఇక్కడ ఉన్నదా, ఎక్కడైనా ఉన్నదా? ఇది ఒకటేనండి, మల్కాజ్గిరిలో ఇది ఒకటే ఉందండి. ఇంకా మేము ఇంకెక్కడేమి స్థాపించలేదు, ఇది ఒకటే స్థాపించాము. అంటే ఇక్కడ అమ్మవారు కొలువై ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మీరు నిలబెట్టి? దాదాపు ఇక్కడ అమ్మవారు స్థాపించి 2018లో మేము ప్రారంభించామండి. 2018 నుండి ఇక నాన్ స్టాప్గా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. ఫస్ట్ అయితే మాకు కూడా ఆదరణ లభించలేదు. అలాగే అమ్మవారి దగ్గరికి వచ్చి అందరూ భక్తులు కోరికలు కోరి అందరికీ సంతానం విషయంలో కానీ, లేకపోతే ఉద్యోగంలో, లేకపోతే చాలా కోరికలు ఉంటాయి కదా, ఎవరి కోరికలు వాళ్ళు ఇష్టపూర్వకంగా కోరుకునే వారికి అమ్మవారు వారి కోరికలు 100% తీరుస్తున్నారు. విదేశీ ప్రయాణంలో మీ దగ్గర కోరుకున్న కోరికలు నెరవేరుతాయి నిజమేనా? విదేశీ ప్రయాణము, వివాహము, విదేశీ ప్రయాణము, ఉద్యోగము, వ్యాపారము, కోర్టు సిక్కులు, అలాగే సంతాన సాఫల్యత, ప్రతి ఒక్క విషయంలోనండి అమ్మవారే 100% ప్రతి ఒక్కరికి అమ్మవారు న్యాయం చేస్తుంది.
అలాగే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి జాతకాలు చూసి వాళ్ళకి తగిన రెమెడీస్ మేము చెప్తున్నాము. ఆ చెప్పిన పరంగా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకున్న విధంగా వాళ్ళకి వెంటనే తీరుతున్నాయండి. అనుకున్న విషయంలో 10-15 రోజుల్లో వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. చివరిగా మీ శక్తిపీఠం వచ్చే భక్తులకు మీరు ఏమని చెప్తారు? మా శక్తిపీఠం అంటే ఇక్కడ మాది శివచండీ సేవాపీఠం అండి. మేము ఇక్కడ ధర్మంగా మేము జపాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ధర్మంగా ఎవరికి ఏ విధంగా అయితే ఆ విధంగా మేము చేస్తున్నామండి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, పీడించకుండా మా కార్యక్రమం ప్రశాంతంగా ధర్మంగా మా కార్యక్రమాలు మేము చేసుకుని వెళ్తూ ఉన్నాం.